హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మన హెల్త్కి ఎంతో మంచిదైన మష్రూమ్స్తో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో ఎటువంటి సాసులు వాడకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 200 గ్రాములు మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ మష్రూమ్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్స్ని 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఈ మష్రూమ్స్లో ఆయిల్ సపరేట్ అయ్యి ఈ మష్రూమ్స్ బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్లో ఉడికించుకున్న బాస్మతి రైస్ 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని అన్నీ మిక్స్ అయ్యేటట్టు కొంచెం సేపు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. అంతేనండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఆనియన్ రైతా కానీ కీరా రైతా కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేయడం చూశారు కదా. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని లంచ్ బాక్స్లో కూడా 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.